కాకులకు రోగం వచ్చేస్తే ఏం చేస్తే తెలుసా అండి? చాలా మందికి తెలదండి. దాని గురించి ఇప్పుడు మీకు చూపించేద్దామని అనుకుంటున్నానండి. సేమల పోటు దగ్గరికి వెళ్ళి సేమలతో కమాన్ అని కుట్టించేసుకుంటుందంటండి. అంటే అతడు సినిమాలో బ్రహ్మి కమాన్ హిట్ మీ యార్ అన్నట్టు కాక సేమలతో కుట్టించుకుంటుంది అన్నమాట. హాయ్, అదేందమ్మా అట్లా చేస్తే రోగం తగ్గిపోద్దా? మనుషులకు కూడా అట్లా ఛాన్స్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. అవునవును, ఆసుపత్రుల కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు కదా. సర్లే గాని ఆ కాకి ఎట్టా వైద్యం చేసుకుంటుందో చూసేద్దాం పదా. ప్రకృతిలోని ప్రతి జీవికి ఏదో ఓ సమయంలో గ్యారంటీగా అనారోగ్యం చేస్తోంది. మొక్కలు, మానులు, తీగలు, మనుషులు, జంతువులు, పక్షులు ఇట అన్నింటికీ ఆరోగ్యం పాడవటం కామన్. మనుషులమైన మనమైతే డాక్టర్ దగ్గరికి వెళ్లి మందు మాకు వేసుకుంటాం. కానీ కొన్ని జీవులు తమకు వచ్చిన అనారోగ్యాన్ని, అస్వస్థతను తమ అలవాట్లని బట్టి తగ్గించుకుంటాయి. మళ్లీ ఆరోగ్యాన్ని పొందుతాయి. పులులు, కుక్కలు, చిరుతలు, ఆవుల వంటివి ఒంటిమీద గాయాలైతే వాటి లాలాజలంతోనే తగ్గించుకుంటాయి. నాలుకతో నాకటం ద్వారా గాయాన్ని నయం చేసుకుంటాయి. మరి కాలజ్ఞానిగా పేరొందిన కాకికి ఒంట్లో బాగోలేకపోతే చీమలు ఎక్కువగా ఉన్న పుట్ట దగ్గరకు వెళ్తోంది. అక్కడ చుట్టూ చీమలు ఉన్న స్థలాన్ని చూసుకొని తన కాలు చుట్టూ చీమలు ఉండేలా ప్లాన్ చేసుకుని అక్కడ కూర్చుంటుంది. కదలకుండా రెక్కలు చాచి నిలబడుతుంది. కాకి అనుసరించే ఈ పద్ధతి నిజంగా ఓ అద్భుతం. పుట్ట మీద కూర్చున్న తర్వాత ఒక్కో చీమ తన శరీరంలోకి చొరబడి కుడుతుంటాయి. అయినా సరే కాకి ఏమాత్రం కదలకుండా నిలబడుతుంది. అలాగే ఉంటుంది తప్ప కదలదు, మెదలదు. అలా 1, 2 అక్కడున్న చీమల్లో చాలా వచ్చి కాకిని కుడుతూనే ఉంటాయి. చీమలు ఎంత ఎక్కువగా కుడితే కాకికి అంత నొప్పిగా ఉంటుంది కూడా. అంతేకాదు, అంత త్వరగా తన జ్వరం తగ్గిపోయి మళ్లీ ఆకాశంలో రివ్వున ఎగిరేందుకు శక్తిని సంపాదించుకుంటుంది. చూసారా, నోరులేని జీవులు తామే సొంతంగా రోగాలను నయం చేసుకుంటున్నాయి. దీని వెనుక ఓ గొప్ప సైన్స్ ఉందన్నమాట. కాకికి మాత్రమే తెలిసిన వైద్యం ఉంది, చికిత్స ఉంది. వాస్తవానికి చీమల్లో ఫార్మసిక్ యాసిడ్ ఉంటుంది. అందుకే చీమలు కుడితే మనకు మంటగా ఉంటుంది. అదే యాసిడ్ కాకుల పాలిట మెడిసిన్లా పనిచేస్తోంది. చీమలు కుట్టడం ద్వారా కాకి శరీరంలోకి కొంత మొత్తంలో ఫార్మసిక్ యాసిడ్ చేరుతుందన్నమాట. ఇది శరీరంలోని వైరస్, బ్యాక్టీరియా, ఇతర రోగకారక క్రిములను నాశనం చేస్తోంది. దీంతో మళ్లీ కాకి తన శక్తిని పొందుతోంది. ఈ గొప్ప వైద్య విధానాన్ని యాంటింగ్ అని పిలుస్తారు. కాకులే కాకుండా ఇంకా చాలా పక్షులు, పాకే జీవుల్లో ఈ విధానం ఉందని జంతు శాస్త్రవేత్తలు అంటున్నారు.